హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. సో అయితే మనం మన రఫ్ నోట్స్ లో ఈ రోజు రీజనింగ్ లో ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చాం. సో మనకి చాలా దగ్గరలో ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందరూ డేట్ అవ్వక ముందే అప్లై చేసుకోండి, లాస్ట్ లో అప్లై చేద్దామని చూడకండి, కొంచెం ఇబ్బంది అవుద్ది. సో కొంచెం టైం ఉండగానే అప్లై చేసుకోండి, ఓకేనా. సో అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సిలాజిజం. సో సిలాజిజం అంటే యాక్చువల్లీ ఇది చాలా రీజనింగ్ లో టఫెస్ట్ టాపిక్, డిఫికల్ట్ టాపిక్. కానీ సో కొంచెం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎవ్రీ ఎగ్జామ్ లో, ఎవ్రీ బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఎగ్జామ్, రైల్వే, సో ఇలా ఎవ్రీ ఎగ్జామ్ లో ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో ఖచ్చితంగా 5 to 6 క్వశ్చన్ అడుగుతారు. అయితే ఈ సిలాజిజం చాలా ఓల్డ్ టాపిక్. గ్రీక్స్ లో అరిస్టాటిల్ తెలుసు కదా మనకి, అరిస్టాటిల్ పేరు విన్నాం మనం. సో అతను ఫిలాసఫర్. అతని టైంలో ఫస్ట్ దీన్ని యూజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అని చెప్తుంటారు అరిస్టాటిల్. అంటే అంత పాత టాపిక్ అనమాట, చాలా ఓల్డ్ టాపిక్. సో బట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇది ఎప్పుడు రీజనింగ్, సో అనలిటిక్స్ యూజ్ చేయడం కోసం ఈ టాపిక్ యూజ్ చేస్తుంటారు. అయితే ఇందులో ఏంటంటే ఇందులో ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. ఇందులో ఎలా ఉంటుంది, సో చాలా ఈజీ ఉంటుంది. కానీ వీటిని వెన్ డయాగ్రామ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా రెండు స్టేట్మెంట్, పాజిటివ్ నెగిటివ్ మంచి స్టేట్మెంట్ ఉంటాయి. అంటే రెండు ఉంటాయి. సో ఇలా రెండు స్టేట్మెంట్లు ఇచ్చి, సో దాని నుంచి కన్క్లూజన్ ఇస్తారు అన్నమాట. స్టేట్మెంట్లు ఇచ్చి, రెండు స్టేట్మెంట్ ఇచ్చి, దీని నుంచి కన్క్లూజన్. మనం అది ఏది రైట్, ఏది రాంగ్ అని అడుగుతారు. కొన్ని ఎగ్జామ్స్ ఏమడుగుతారు, సో ఇందులో సిలాజిజం లో ఏది ఫాలో అని అడుగుతారు. సో ఏది ఫాలో అవుద్దని అడుగుతారు. సో అలా 1 2 3 4 ఇచ్చి 1 2 ఇచ్చి రెండు ఫాలో అవుతాయా, రెండు ఫాలో కావా, రెండు రైటా, రెండు రాంగా, ఒకటి రైట్ ఒకటి రాంగా, ఒకటి రాంగ్ ఒకటి రైటా అని ఇలా రకరకాలుగా అడుగుతారు. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే వీటిని యాక్చువల్లీ దీన్ని సాల్వ్ చేయాలంటే చాలా పెద్దగా సాల్వ్ చేయొచ్చు. చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ మనం చాలా సింపుల్ గా వెన్ డయాగ్రామ్స్ సాల్వ్ చేసుకుంటాం. వెన్ డయాగ్రామ్స్ అంటే, సో మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాం. వెన్ డయాగ్రామ్స్ అంటే ఇలా మ్యాథమెటిక్స్ లో సెట్స్ అనే చాప్టర్ లో చిన్నప్పుడు మనం 9th క్లాస్ 8th క్లాస్ లో, సో చిన్నప్పుడు సెట్స్ అనే చాప్టర్ లో ఈ వెన్ డయాగ్రామ్స్ కోసం మనం నేర్చుకున్నాం. సెట్ ఏ లా రిప్రజెంట్ చేస్తారు, సెట్ బి లా రిప్రజెంట్ చేస్తారు. సో అవే వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుని ఇక్కడ మనం సిలాజిజం ని సాల్వ్ చేయబోతున్నాం. చాలా ఈజీగా నేర్చుకోబోతున్నాం. సో ప్రతి ఎగ్జామ్ లో ఆ 5 to 6 మార్క్స్ అనేవి మనకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి. ఏంటంటే పాజిటివ్ పార్ట్స్. సో పాజిటివ్ అంటే 100% పాజిటివ్ ఉంటుంది. అంటే ఏంటి, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ చాక్లెట్స్, ఓకే, ఆల్ చాక్లెట్స్ ఆర్ మ్యాంగోస్. ఇలా అన్ని పాజిటివ్ ఉంటాయి. సో వాటిని పాజిటివ్ అంటారు. నెక్స్ట్ నెగటివ్ పార్ట్స్. నెగటివ్ పార్ట్ ఏంటి, నో బుక్ ఈజ్ పెన్, నో బుక్ ఈజ్ పెన్, సో నో పెన్ ఈజ్ బుక్, నో చాక్లెట్ ఈజ్ పెన్. సో ఇలా రకరకాలుగా అడుగుతారు, బట్ అది నెగటివ్. నెక్స్ట్ పాజిబిలిటీ పార్ట్ 50%. మేబీ, మే నాట్ బి. అంటే సమ్ పెన్స్ మే బి బుక్స్, సో సమ్ మే నాట్ బి బుక్స్, సమ్ పెన్స్ ఆర్ మే నాట్ బుక్స్, సమ్ పెన్స్ ఆర్ మే నాట్ బి చాక్లెట్స్. సో అలా ఉంటాయి క్వశ్చన్స్. సో ఫుల్ పాజిటివ్ ఉంటాయి, ఫుల్ నెగిటివ్ ఉంటాయి, 50% ఉంటాయి. ఓకే, అయితే అవి ఎలాంటివి, ఏ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఫస్ట్ చూడండి. సో అయితే ఇలా ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అండ్ ఆల్ పెన్స్ ఆర్ కాపీస్. సో ఇదేంటిది, ఇవి ఈ రెండు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు. సో ఇలా ఇవ్వగానే మనం వెన్ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలంటే, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అంటే ఫస్ట్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అంటే అన్ని బుక్స్ పెన్స్ అంట. ఓకే, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్. ఆల్ పెన్స్ ఆర్ కాపీ, అన్ని పెన్స్ కాపీ, అన్ని పెన్స్ అంటే క్వశ్చన్ ఇవ్వగానే సో ఈ రెండు స్టేట్మెంట్ ఎలా వేసుకోవాలి, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ పెన్స్ ఆర్ కాపీ. ఓకే, సో వీటిని వెన్ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలి. మరి వీటిని వేద్దాం. ఆల్ బుక్స్ ఆర్ పెన్, చూడండి, ఆల్ బుక్స్ ఆర్ పెన్, ఆల్ బుక్స్ ఆర్ పెన్, ఆల్ బుక్స్ ఆర్ పెన్. అండ్ నో పెన్ ఈజ్ కాపీ, నో పెన్ ఈజ్ కాపీ అంటే ఏ పెన్ కూడా కాపీ కాదు. ఓకే, సో ఇలా వేసుకోవాలి. నో పెన్ ఈజ్ కాపీ అంటే ఒక్క పెన్ కూడా కాపీ కాదు. ఓకే, అంటే వీటికి వెన్ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలి, వీటికి వెన్ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు కిందానికి వెన్ డయాగ్రామ్ ఎలా వేద్దాం చూద్దాం. అంటే ఈ వెన్ డయాగ్రామ్ వేస్తేనే మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, సో కిందానికి ఏంటి, ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్. సో ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజ్ కదా. సో ఫస్ట్ యాపిల్స్ ఇవి. సో యాపిల్స్ ఏమనుకుంటే యాపిల్స్ అన్ని కూడా ఆరెంజ్ అంట. ఓకే, ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజ్. సమ్ ఆరెంజెస్ ఆర్ మ్యాంగోస్, సమ్ ఆరెంజ్ ఆర్ మ్యాంగోస్, సమ్ ఆరెంజ్ ఆర్ మ్యాంగోస్. ఓకే, అంటే కొన్ని ఆరెంజెస్ అనేవి మ్యాంగోస్. సో ఇలా వేసుకోవాలి. సో అంటే ఇలా క్వశ్చన్స్ ఇవ్వగానే వాటికి వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటేనే సో చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలం. ఓకేనా. సో అవి ఎలా వెన్ డయాగ్రామ్ చేసుకుని సాల్వ్ చేయని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళి అర్థమవుతుంది. సో వీటికి వెన్ డయాగ్రామ్స్ అలా వేయాలి. సో మనం రీజనింగ్ లో సో సిలాజిజం వెన్ డయాగ్రామ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
సో నెక్స్ట్, సో ఆల్రెడీ మనం చూసాం కదా, ఫుల్ పాజిటివ్ చూసాం, ఫుల్ నెగిటివ్ చూసాం, సమ్ పాజిటివ్ సమ్ నెగిటివ్ చూసాం. సో ఇంకా దానిలో ఇంకేంటంటే సమ్ టైప్ ఆఫ్ సమ్. సో సమ్ అని ఉంటుంది. ఇందాక మనం అన్నాం కదా, సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ చాక్లెట్స్, సమ్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్. సో అయితే అందులో ఆ సమ్ కి బదులుగా ఇంకేం యూజ్ చేస్తారంటే ఫ్యూ, అట్లీస్ట్, సెల్డమ్, రేర్లీ. సో ఈ 4 ఎప్పుడు వచ్చినా సరే అవి సమ్ అనే అర్థము. అంటే సో ఫ్యూ చాక్లెట్స్ ఆర్ పెన్స్, ఫ్యూ బుక్స్ ఆర్ కాపీస్, ఫ్యూ కాపీస్ ఆర్ చికెన్స్, ఫ్యూ చికెన్స్ ఆర్ మటన్స్. సో అలా రకరకాలుగా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సిలాజిజం లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్స్ 100% రైట్ అని మనం అనుకోవాలి, అనుకుంటేనే సాల్వ్ చేయగలం. సో ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ ఎలా అవుతాయి, ఆల్ బుక్స్ ఆర్ చాక్లెట్స్ ఎలా అవుతాయి, అసలు బుక్ కి చాక్లెట్ ఏంటి సంబంధం? సో ఇలా ఆలోచించకూడదు. సిలాజిజం ఎప్పుడు కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ రైట్, అలాంటప్పుడే కన్క్లూజన్స్ కూడా రైట్ అని చెప్పగలం. ఓకే, సో అయితే దీనిలో ఏంటంటే సో టైప్ ఆఫ్ సమ్ కి బదులుగా చాలా సార్లు ఫ్యూ, అట్లీస్ట్, రేర్లీ, సెల్డమ్ ఇలా అడుగుతారు. ఇవన్నీ అడిగినా కూడా అది సమ్ కిందనే ట్రీట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఎయిదర్ ఆర్. అయితే ఇప్పుడు మనకి యాక్చువల్ ఏంటంటే సో మనకి రెండు స్టేట్మెంట్ ఇస్తారు. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ కాపీస్ అని ఇచ్చి, సో కింద ఈ రెండు స్టేట్మెంట్స్ కింద కన్క్లూజన్ అని చెప్పి కన్క్లూజన్ 1 ఇస్తాడు, కన్క్లూజన్ 2 ఇస్తాడు. ఏమిస్తాడు? సమ్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ బుక్స్ ఆర్ నాట్ కాపీస్ అని ఇస్తాడు. ఇచ్చి ఆప్షన్స్ లో ఓన్లీ 1 ఈజ్ రైట్, ఓన్లీ 2 ఈజ్ రైట్, బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ రైట్, ఎయిదర్ 1 or 2 ఈజ్ రైట్ అంటారు. ఇలా 5 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఆల్రెడీ చూసాం. సో చాలా క్వశ్చన్స్ కలిగితే సిలాజిజం లో కూడా ఎలాగేస్తారు. 1 ఈజ్ రైట్, ఓన్లీ 1 ఈజ్ రైట్, ఓన్లీ 2 ఈజ్ రైట్, బోత్ 1 and 2 ఆర్ రైట్, ఎయిదర్ 1 or 2 ఆర్ రైట్, ఎయిదర్ 1 or 2 ఆర్ రైట్. సో ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు. కానీ ఎయిదర్ 1 or 2 కి, ఎయిదర్ ఆర్ కేసు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే కొంచెం చూద్దాం. చూడండి, ఎయిదర్ ఆర్ కేసు కి అంటే చెప్తా, చెప్పిన తర్వాత మనం సమ్స్ లో ఉపయోగపడతాయి. సో ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్ కవర్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చినప్పుడు సో అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కోసం మనం సాల్వ్ చేద్దాం. ఓన్లీ బేసిక్స్ చూడండి. అయితే ఎయిదర్ ఆర్ ఎప్పుడు ఆన్సర్ పెట్టాలి? సో ఎయిదర్ ఎప్పుడు అంటే సమ్ నో ఉన్నప్పుడు, ఆల్ సమ్ నాట్ ఉన్నప్పుడు. సమ్ నో, ఆల్ సమ్ నాట్. సో సమ్ నో, సమ్ బుక్స్ ఆర్ పెన్స్, నో బుక్స్ ఆర్ పెన్స్. అయితే ఇలా చూడండి, ఎయిదర్ ఆర్ పెట్టాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే మనం ఇక్కడ రాస్తాం కదా, ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అని మనం అలా స్టేట్మెంట్ కన్క్లూజన్ ఉంటాయి కదా. సో దీన్ని ఇలా ఫస్ట్ దాన్ని సబ్జెక్ట్ అంటారు, సెకండ్ దాన్ని ప్రెడిక్టివ్ అంటారు. ఇది సబ్జెక్టివ్, ఇది ప్రెడిక్టివ్ అంటారు. అంటే ఏంటి? ఇది ఫస్ట్ రెండు ఉంటాయి కదా, ఆల్ మటన్స్ ఆర్ పెన్స్, ఆల్ కాపీస్ ఆర్ ఫిషెస్, ఆల్ ఫిషెస్ ఆర్ బుక్స్. సో అక్కడ ఫిష్, బుక్ అనేది ఫస్ట్ దాన్ని సబ్జెక్టివ్ అంటారు, సెకండ్ దాన్ని ప్రెడిక్టివ్ అంటారు. మనం ఎయిదర్ ఆర్ పెట్టాలంటే రెండు స్టేట్మెంట్ ఉంటాయి కదా, సమ్ బుక్స్ ఆర్ పెన్స్. ఈ రెండు స్టేట్మెంట్ లో సబ్జెక్టివ్స్, ప్రెడిక్టివ్స్ సేమ్ ఉండాలి. సో సేమ్ ఉండి, సో ఒక దగ్గర సమ్ ఉండి ఇంకో దగ్గర నో ఉంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్, నో బుక్స్ ఆర్ పెన్స్ అని ఉంటే అప్పుడు ఎయిదర్ 1 or 2 ఇస్ రైట్ అని చెప్తాం. బట్ ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్స్, సమ్ బుక్స్ ఆర్ నాట్ పెన్స్ అని అంటే అప్పుడు కూడా ఎయిదర్. గుర్తుపెట్టుకోండి, సమ్ నో, ఆల్ సమ్ నాట్, సమ్ నో, ఆల్ సమ్ నాట్ ఎలా ఉంటే సో ఎయిదర్ ఆర్ పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం సో ఎయిదర్ ఆర్ కి 3 కండిషన్స్ ఉంటాయి. నేను చెప్తాను వీటి కోసం. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్, ప్రెడికేటివ్ సేమ్ ఉండాలి. ఇచ్చిన రెండు స్టేట్మెంట్ లో సబ్జెక్ట్, ప్రెడికేటివ్ సేమ్ ఉండాలి. అండ్ ఆర్డర్ కూడా సో సేమ్ ఉండాలి. సో ఇన్ సమ్ అండ్ నో కేసులో ఆర్డర్ సేమ్ ఉండాలి. బట్ ఇన్ ఆల్ అండ్ సమ్ నాట్ కేసులో ఆర్డర్ డిఫరెంట్. అంటే ఏంటి? సో ఆల్ బి ఆర్ పి, సమ్ పి ఆర్ నాట్ బి ఉన్నా సరే ఆల్ సమ్ నాట్ లో పెట్టచ్చు. బట్ ఇంకో కండిషన్ ఏంటంటే ఎయిదర్ ఆర్ పెట్టినట్టు లేదు. కండిషన్ ఏంటంటే ఎయిదర్ ఆర్ పెట్టాలంటే ఈ రెండు స్టేట్మెంట్లు రాంగ్ అయి ఉండాలి. రెండిట్లో ఏ ఒక్కటి రైట్ అయినా సరే ఎయిదర్ ఆర్ పెట్టకూడదు. అదొక్కటి రైట్, ఇంకోటి రాంగ్ అని పెట్టాలి. ఓకేనా. సో మనం ఆల్రెడీ నాకు ఎక్కడ చెప్పుకున్నాం అంటే ఇన్ఈక్వాలిటీ దగ్గర చెప్పుకున్నాం. సో ఇన్ఈక్వాలిటీ ఏం పెట్టుకున్నాం? ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై, సో ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు వై సో అని ఇచ్చేసి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తాం కదా. సో ఇక్కడ కూడా అలానే. సో ఎయిదర్ 1 or 2, ఎయిదర్ 1 or 2 అవ్వాలంటే సో ఈ రెండిట్లో రెండు రాంగ్ అయి ఉండాలి. అండ్ రెండిట్లో సబ్జెక్ట్, ప్రెడికేటివ్ సేమ్ అయి ఉండాలి. అండ్ సమ్ నో, ఆల్ సమ్ నాట్ ఈ రెండు రావాలి. ఇలా వస్తే అండ్ ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్, ప్రెడికేటివ్ కూడా సేమ్ ఉండాలి. మేబీ ఇక్కడ సమ్ నాట్ లో డిఫరెంట్ ఉండొచ్చు. ఇలా వస్తే మనం ఎయిదర్ ఆర్ పెడతాం. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎయిదర్ ఆర్ విషయంలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది కొంచెం నీట్ గా ఈ స్లైడ్ ని కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుంటే, మీ బుక్ లో దగ్గర రాసుకుంటే, ఒక నోట్ లో రాసుకుంటే సో ఈ స్క్రీన్ షాట్ ని సో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎయిదర్ ఆర్ కేసు చెప్తాను. సో ఎయిదర్ ఆర్ పెట్టాలంటే
ఫస్ట్ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అయి ఉండాలి, రెండిట్లో సబ్జెక్టివ్ ప్రిడికేటివ్ సేమ్ ఉండాలి, అండ్ ఆల్ నో ఉండాలి, సమ్ సమ్ నాట్. ఆ సమ్ నో ఉండాలి, ఆల్ సమ్ నాట్, సమ్ నో ఉండాలి, ఆల్ సమ్ నాట్ ఉండాలి. అలా ఉంటే ఎయిదర్ ఆర్ పెట్టచ్చు, పెట్టాలి కూడా. ఓకేనా? సో మనం సమ్స్ లో చూస్తే మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ యాపిల్ ఆర్ ఆరెంజ్. మనం ఫస్ట్ ఇవి స్టేట్మెంట్స్, ఇది కన్క్లూజన్స్ ఇచ్చేసి, సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమిస్తారంటే ఆప్షన్ ఏ ఓన్లీ వన్ ఈజ్ ట్రూ, ఆప్షన్ బి ఓన్లీ 2 ఈజ్ ట్రూ, ఆప్షన్ సి both are true, ఆప్షన్ డి neither nor, ఆప్షన్ ఈ either or. ఓకే, ఇలా either 1 or 2, neither 1 or 2 is wrong, either 1 or 2 is true అని చెప్తాం. ఓకే, సో అయితే చూడండి, సమ్ యాపిల్ ఆర్ ఇవ్వగానే ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. సమ్ యాపిల్ అంటే కొన్ని యాపిల్స్, సమ్ యాపిల్ ఆర్ ఆరెంజెస్, కొన్ని యాపిల్స్ ఆరెంజెస్ అంటారు. సమ్ యాపిల్ ఆర్ ఆరెంజెస్ అండ్ నో ఆరెంజ్ ఈజ్ మ్యాంగో. సో నో ఆరెంజ్ ఈజ్ మ్యాంగో, ఇక్కడ మ్యాంగో వేసుకోవాలి. ఓకే, నో ఆరెంజ్ ఈజ్ మ్యాంగో. నో ఆరెంజ్ అంటే ఏ ఆరెంజ్ కూడా మ్యాంగో కాదు. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. కన్క్లూజన్ ఇలా డయాగ్రామ్ వేసుకున్న తర్వాత కన్క్లూజన్ కి రావాలి. కన్క్లూజన్ ఏంటి? సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో, సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో, సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో. ఓకేనా? సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో అసలు రిలేషనే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాల్స్. సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో ఇది ఫాల్స్. నో యాపిల్ ఆర్ మ్యాంగో, నో యాపిల్ ఆర్, అసలు యాపిల్ కి మ్యాంగోకి అసలు రిలేషనే లేదు కానీ రెండు ఫాల్స్ వచ్చాయి. కానీ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ యాపిల్ ఉంది, ప్రిడికేటివ్ కూడా యాపిల్ ఉంది. అంటే సబ్జెక్టు ప్రిడికేటివ్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ సమ్ వచ్చింది, నో వచ్చింది. సమ్ నో, ఆల్ సమ్ నాట్ వస్తే ఎయిదర్ ఆర్ పెట్టాలి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం రెండు రాంగ్లే, కానీ సబ్జెక్టు ప్రిడికేటివ్ సేమ్ ఉంది, సబ్జెక్ట్ ప్రిడికేటివ్ సేమ్ ఉంది, సమ్ నో ఉంది. లేదా ఆల్ సమ్ నాట్ ఉంది అనుకోండి, అప్పుడు ఎయిదర్ ఆర్ పెట్టాలి. అర్థమైందా? ఎప్పుడు ఎయిదర్ ఆర్ పెట్టాలనేది. సో మనం ఇలా వెన్ డయాగ్రామ్ చేసుకుని నెక్స్ట్ వెంటనే కన్క్లూజన్ వచ్చేసిన తర్వాత, సో ఈ రెండు రాంగ్ అయితే రెండు కన్క్లూజన్స్ రాంగే. మనం చూడండి, రెండు రాంగ్. ఎందుకంటే అసలు యాపిల్ కి మ్యాంగోకి ఏ రిలేషన్ లేదు. సో రెండు రాంగ్ వస్తాయి కాబట్టి అలాంటి కేసులో మనం ఇలా సాల్వ్ చేసుకుంటాం. ఇది ఎయిదర్ ఆర్ కేస్ ఇన్ సమ్ కేసులో, సమ్ వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ కేస్. ఓకే, సో ఇంకా ఉంటుంది ఓన్లీ ఫ్యూ, ఇవన్నీ ఉంటాయి. డిస్కస్ చేద్దాం. చూడండి, దానికోసం కూడా డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఆఫ్ పాసిబిలిటీస్, కొన్నిసార్లు పాసిబిలిటీ అంటాడు. సో పాసిబిలిటీ అంటే ఎలా అంటే నేను చెప్తాను చూడండి. సో ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్. ఫస్ట్ ఎప్పుడైనా సరే కన్క్లూజన్ చదవగానే వెన్ డయాగ్రామ్ చేసుకోండి. ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్, ఆల్ యాపిల్స్ ఆర్ అంటే అన్ని యాపిల్స్ మ్యాంగోసే. సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్, సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్. ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్, సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. ఆల్ యాపిల్స్ బీయింగ్ ఆరెంజ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ యాపిల్స్ బీయింగ్ ఆరెంజ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అవునా కదా? చూడండి, వీడి ఇచ్చిన దాన్ని వీడి పాసిబిలిటీని ఫస్ట్ మనం వేసుకోవాలి. ఆల్ యాపిల్స్ బీయింగ్ ఆరెంజెస్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటారు. వాడు ఇచ్చింది ఇదే కదా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ని ఇక్కడ వేయడానికి ట్రై చేయండి. ఈ స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్, ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్, ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్. సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్, సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్. అంటే సో వాడు ఇచ్చిన కన్క్లూజన్ మనం డయాగ్రామ్ డ్రా చేసి, సో ఈ రెండింటిని డ్రా చేయగలమా లేదా? చేయగలుగుతున్నాం కాబట్టి ఇది రైట్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇంకొకసారి చెప్తా, చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన వెంటనే కన్క్లూడ్ చేసుకున్న తర్వాత, సో ఓన్లీ ఇన్ పాసిబిలిటీ కేసెస్. సో పాసిబిలిటీ కేసులోనే ఇది రైటా ఫస్ట్ కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్. ఇది ఫస్ట్ కన్క్లూజన్, ఇది సెకండ్ కన్క్లూజన్. ఇది రైటా రాంగ్ గా డిసైడ్ చేయాలంటే ఫస్ట్ కన్క్లూజన్ మనం డ్రా చేసుకున్నాం. ఆల్ యాపిల్స్ బీయింగ్ ఆరెంజ్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు. అంటే ఆల్ యాపిల్స్ బీయింగ్ ఆరెంజ్ అంటే యాపిల్స్ అన్ని, ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్, ఇది పాసిబిలిటీ అంటున్నాడు. ఇది అవునా కాదా, ట్రూవా కాదా చెప్పాలి. సో చెప్పాల్సిన ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ వేసుకోగలిగారు. ఆల్ యాపిల్స్ మ్యాంగో అంటే మనం ఇలా వేసుకోవచ్చు కదా, ఆల్ యాపిల్స్ మ్యాంగో అని ఇలా వేసుకోవచ్చు కదా, ఆల్ యాపిల్స్ మ్యాంగోస్. అండ్ సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్, అది కూడా సెట్ అయింది కదా. సో కన్క్లూజన్ 1 ఈస్ రైట్ ఆన్సర్, రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నో ఆరెంజ్ ఆర్ మ్యాంగో ఇస్ ఎ పాసిబిలిటీ. నో ఆరెంజ్ ఆర్ మ్యాంగో, ఇది ఆరెంజ్, ఇది మ్యాంగో. ఓకే, నో ఆరెంజ్ ఆర్ మ్యాంగో. సో ఇప్పుడు ఇది కన్క్లూడ్ చేసుకోవాలి కదా. సో దీనికి స్టేట్మెంట్ చూడాలి. సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో, సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో మనం వేసుకోవచ్చు. స్టేట్మెంట్ వచ్చిన తర్వాత సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో అని మనం వేసుకుంటాం. సమ్ యాపిల్ ఆర్ మ్యాంగో అయిపోయింది.
సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజెస్, సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజెస్. మనం రాసేయగలుగుతున్నామా? రాసేయలేము. ఎందుకంటే ఏంటి, కన్ఫ్యూజన్ ఏమన్నాడు, నో ఆరెంజెస్ మ్యాంగో అన్నాడు. ఇది అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ లో సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజ్ ఉంది కాబట్టి ఇది డ్రా చేయలేం కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్. అర్థమైందా? సో పాసిబిలిటీ కేసెస్ లో మనం ఇది ఇవ్వగానే ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. సో దీని నుంచి స్టేట్మెంట్స్ డ్రా చేయగలుగుతున్నామా లేదా? డ్రా చేయగలిగితే అది రైట్, చేయలేకపోతే రాంగ్. అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ నో ఆరెంజ్ ఈజ్ ఏ మ్యాంగో ఈజ్ ఎ పాసిబిలిటీ అంటున్నాడు, బట్ సమ్ ఆరెంజ్ ఆర్ మ్యాంగో అని ఉంది, అది మనం డ్రా చేయలేం. సో సెకండ్ ఈజ్ నాట్ ఆన్సర్, ఓన్లీ వన్ ఈజ్ ఎ ట్రూ, ఓన్లీ వన్ ఈజ్ రైట్, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ అని ఆప్షన్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఓన్లీ ఫ్యూ. ఓన్లీ ఫ్యూ చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అంటే, సో ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అంటే కొన్ని మాత్రమే, ఏలో కొన్ని మాత్రమే బి అంటే అన్ని కాదు, ఓన్లీ కొన్ని మాత్రమే బి, ఇంకొన్ని కాదు అని చెప్తున్నట్టు. సో సమ్ కి ఓన్లీ ఫ్యూ కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, సమ్ ఏఆర్ బి అని చెప్తే, సమ్ ఏఆర్ బి అని చెప్తే, సో ఇక్కడ కొన్ని ఏ ఈజ్ బి అని చెప్తే, కానీ ఇంకొన్ని ఏ బి కాదు అని చెప్పట్లేదు. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఇది, ఓన్లీ పాజిటివ్. బట్ ఇక్కడ పాజిటివ్ తో పాటు నెగిటివిటీ కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ సమ్ ఏఆర్ బి అంటే సో కొన్ని ఏ బి, కానీ ఆ మిగిలిన ఏ బి కాదు అని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి అని అంటే సో కొన్ని ఏ బి అవుతాయి, అట్ ద సేమ్ టైం కొన్ని ఏ బి కావు. అంటే ఏంటి, ఓన్లీ సమ్ ఏఆర్ బి, సమ్ ఏఆర్ నాట్ బి, ఇది దీని మీనింగ్. రెండు కలిసి ఒకే స్టేట్మెంట్ లో ఉన్నట్టు అనమాట. ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి అంటే సో కొన్ని ఏ బి అవుతాయి, అట్ ద సేమ్ టైం కొన్ని ఏ బి కావు. అలాంటప్పుడే ఓన్లీ ఫ్యూ అని యూజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఫ్యూ. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్, బట్ గుర్తుపెట్టుకుంటే ఈజీ. సమ్ కి ఓన్లీ ఫ్యూ కి డిఫరెన్స్ అది. సమ్ అంటే ఓకే కొన్ని ఏఆర్ బి, బట్ ఇంకా మిగిలిన ఏ బి కాదు అని మనకు ఖచ్చితంగా చెప్పట్లేదు. కానీ ఓన్లీ ఫ్యూ లో కొన్ని ఏఆర్ బి అండ్ రిమైనింగ్ ఏ ఆర్ నాట్ బి అని ఖచ్చితంగా చెప్తున్నట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం సో ఇప్పుడు దీన్ని డ్రా చేసుకొని కింద ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ చెప్దాం. సో ఓన్లీ ఫ్యూ పెన్స్ ఆర్ పెన్సిల్స్, ఓన్లీ ఫ్యూ పెన్స్ ఆర్ పెన్సిల్స్, ఓన్లీ ఫ్యూ పెన్స్ ఆర్ పెన్సిల్స్, అండ్ ఓన్లీ ఫ్యూ పెన్సిల్స్ ఆర్ బుక్స్, ఓన్లీ ఫ్యూ పెన్సిల్స్ ఆర్ బుక్స్. ఇప్పుడు చూడండి ఒక్కొక్క కన్క్లూజన్. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ పెన్స్ ఆర్ పెన్స్, అంతే కదా. ఓన్లీ ఫ్యూ అంటే ఏమని చెప్పాను, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్స్ అన్నాం. సో సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ బుక్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ బుక్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ బుక్స్ అంట. సో సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ బుక్స్ అంటే అసలు దీనికి సంబంధం లేదు. సో అలాంటి వాటిని రాంగ్ అని చెప్పాలి. ఆల్ పెన్ కెన్ బి ఏ పెన్సిల్, ఆల్ పెన్ కెన్ బి ఏ పెన్సిల్, ఆల్ పెన్ కెన్ బి ఏ పెన్సిల్ అని చూడండి. సో ఇక్కడ ఏంటి, కెన్ బి అంటే ఏంటి, పాసిబిలిటీ. సో పాసిబిలిటీ కేసు అనేది ఆల్ పెన్ కెన్ అంటే పెన్స్ అన్ని పెన్సిల్ అవకాశం ఉంది, అది రైట్. నెక్స్ట్ ఆల్ బుక్స్ కెన్ బి పెన్, ఆల్ బుక్స్ కెన్ బి పెన్ అంట. ఆల్ బుక్స్ కెన్ బి పెన్, సో ఇది కూడా రైట్ అవకాశం. నో పెన్ ఈజ్ ఎ బుక్, నో పెన్ ఈజ్ ఎ బుక్, నో పెన్ ఈజ్ ఎ బుక్, ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఉన్నాం కాబట్టి నో పెన్ ఈజ్ బుక్ అని ఖచ్చితంగా చెప్పలేము. సో ఇది రాంగ్. సో నో బుక్ కెన్ బి పెన్, నో బుక్ కెన్ బి పెన్, ఇది రైట్ అవచ్చు. ఎందుకంటే కెన్ కాబట్టి సో ఏ బుక్ పెన్ అవ్వని ఛాన్స్ ఉంది అంటే ఉండొచ్చు. నెక్స్ట్ ఆల్ బుక్స్ కెన్ బి పెన్సిల్, ఆల్ బుక్స్ కెన్ బి పెన్సిల్. సో బుక్స్ అన్ని పెన్సిల్ అవచ్చా, లేదు. ఎందుకంటే కొన్ని పెన్సిల్స్ పెన్స్ కావు. సో కాబట్టి ఇది రాంగ్. సో ఇవి ఓన్లీ ఫ్యూ కేసెస్ లో ఇలా మనం డయాగ్రామ్ డ్రా చేసుకుని వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఓన్లీ ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్ చెప్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో సో ప్రీవియస్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్ అడిగారు, ఎస్బీఐ రాబోయే ఎస్బీఐ కోసం పిఓ క్లర్క్ లో వీటి నుంచి ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అని డిస్కస్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్. ఇక్కడ చూడండి, ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్, ఇది ఓన్లీ ఫ్యూ వేరే, ఓన్లీ వేరే. ఓన్లీ పెన్ ఆర్ పెన్ చూడండి, ఓన్లీ అనేది విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ఆల్. ఓకే, సో మనం ఏం రాస్తాం, ఆల్ పెన్ ఆర్ బుక్ అంటే డయాగ్రామ్ ఎలా వేస్తాం అంటే ఆల్ పెన్ ఆర్ బుక్ అని వేస్తాం. ఓకే, బట్ అదే వాడు ఓన్లీ పెన్ ఆర్ బుక్ అని అనుకోండి, ఓన్లీ పెన్ ఆర్ బుక్ అనుకుంటే, ఓన్లీ పెన్ ఆర్ బుక్ అనుకుంటే బుక్ ఇక్కడ ఉంటుంది, పెన్ బయట ఉంటుంది. అంటే పెన్ మాత్రమే బుక్ ఎప్పుడు ఆల్ పెన్స్ ఆర్ బుక్ కాదు, ఓన్లీ పెన్స్ ఆర్ బుక్స్ అంటే సో ఇలా రివర్స్ ఉంటుంది. ఆల్ కి
ఓన్లీకి డిఫరెన్స్ ఇది, సమ్ కి ఓన్లీ ఫ్యూ కి డిఫరెన్స్ అది. వాళ్ళు చెప్పాను కదా, అది డిఫరెన్స్. సో ఆల్ అంటే, సో ఆల్ పిఆర్ బి అంటే దీని లోపల దీన్ని బయట వేస్తాం, ఓన్లీ పిబి అంటే దీని బయట దీని లోపల వేస్తాం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆల్ కి ఓన్లీ పి, ఆల్ కి ఓన్లీకి డిఫరెన్స్ ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం డయాగ్రామ్ డ్రా చేసి చేద్దాం. చూడండి, ఆల్ కి, ఓన్లీకి, సమ్ కి, ఓన్లీ ఫ్యూ కి. సో ఆ రెండు సిమిలర్ ఉంటే చిన్న తేడా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుండదు. ఓన్లీ ఫ్యూ పెన్ ఆర్ పెన్సిల్ అంటే, ఓన్లీ ఫ్యూ పెన్ ఆర్ ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్ అంటే, ఓన్లీ పెన్ అంటే పెన్సిల్, ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్, పెన్ అంటే ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్ అంటే ఇది చిన్నది పెద్దది, ఓన్లీ పెన్నే పెన్సిల్, అన్ని పెన్లు పెన్సిల్ అర్థం. సో సమ్ పెన్ ఆర్ బుక్, సమ్ పెన్ ఆర్ బుక్, సమ్ పెన్ ఆర్ బుక్. ఇప్పుడు కంక్లూడ్ చూడండి, ఆల్ పెన్సిల్ ఆర్ పెన్, ఆల్ పెన్సిల్ ఆర్ పెన్, రైట్? ఎస్, ఎందుకంటే ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్ అంటే, సో ఆల్ ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్ అంటే పెన్సిల్ చిన్నది, సో పెన్సిల్ రాస్తాం. ఇప్పుడు ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్, అది ఖచ్చితంగా రైట్. సమ్ పెన్సిల్ ఆర్ పెన్, సమ్ పెన్సిల్ ఆర్ పెన్, ఇది కూడా రైట్. ఆల్ పెన్సిల్ ఆర్ పెన్ అయినప్పుడు సమ్ పెన్సిల్ ఆర్ పెన్. ఓకే, సో నెక్స్ట్, నో పెన్సిల్ ఈస్ బుక్, నో పెన్సిల్ ఈస్ బుక్, నో, ఇది రాంగ్, ఖచ్చితంగా. ఎందుకంటే సో ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలియదు. సో మనం దీన్ని ఇలా కూడా డ్రా చేయొచ్చు, అప్పుడు సమ్ పెన్సిల్ ఆర్ బుక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది ఖచ్చితంగా తెలియదు, కాబట్టి ఖచ్చితంగా తెలియకపోతే ఎప్పుడు రాంగే. సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ చూడండి, సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఎస్, సమ్ బుక్స్ అంటే కొన్ని బుక్స్ పెన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ ఉంది, ఎందుకంటే మనం ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఉంది. సో రైట్, ఆల్ బుక్స్ క్యాన్ బి పెన్సిల్, ఆల్ బుక్స్ క్యాన్ బి పెన్సిల్. ఎస్, అది కూడా కరెక్టే, ఆల్ బుక్స్ కెన్ పెన్, ఎందుకంటే ఈ బుక్స్ అన్ని పెన్స్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ కెన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి, ఆల్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ డ్రా చేసుకొని, సో ఇప్పుడు స్టేట్మెంట్ చేసుకోవాలి. ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్ అంటే ఇక్కడ పెన్సిల్ వేసుకో, ఓన్లీ పెన్ ఆర్, ఇక్కడ పెన్సిల్ వేసుకుంటే ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్, సమ్ పెన్స్ ఆర్ బుక్స్. సో ఇలా ఉంటే, ఇలా బుక్ పెన్ ఉంటే ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ బుక్స్ అవుతున్నట్టే. సో ఇది కూడా రైట్. సో ఇలా మనం డయాగ్రామ్ చేసుకొని సో సాల్వ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. అర్థమైందా? నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, బట్ మీరు డయాగ్రామ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఆన్లైన్లో. సిలాజిజం క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా అని కొడితే గూగుల్లో లక్షల సిలాజిజం క్వశ్చన్స్ వస్తాయి. మీరు అన్నిటినీ సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్, వెన్ డయాగ్రామ్స్ తో సాల్వ్ చేయడమే చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చూద్దాం. ఒక రెండు సమ్స్ చూసి ఈరోజు క్లాస్ ఇంకా ఆపితే, సో నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇందులో డిఫికల్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అది చూడండి, ఓన్లీ ఫ్యూ పాయింట్స్ ఆర్ డ్రా, ఓన్లీ పాయింట్స్ ఆర్ డ్రా, ఓన్లీ ఎ ఫ్యూ పాయింట్స్ ఆర్ పిన్స్. ఓకే, ఓన్లీ పాయింట్స్ ఆర్ డ్రా అంటే, సో ఇది డ్రా, ఓన్లీ పాయింట్స్ ఆర్ డ్రా, ఇది పాయింట్స్. నెక్స్ట్, only few points are pins, only few points are pins, only few గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఫ్యూ పాయింట్స్ ఆర్ పిన్స్. ఇప్పుడు చూడండి, ఆల్ పిన్స్ ఆర్ పాయింట్స్, ఆల్ పిన్స్ ఆర్ పాయింట్స్ కాదు, నో, రాంగ్ ఆన్సర్. ఓకే, నో టాయ్స్ ఆర్ పిన్స్, నో టాయ్స్ ఆర్ పిన్స్. అసలు ఇది టాయ్ లేదు కాబట్టి ఇది కూడా రాంగే. సో ఇప్పుడు రెండు రాంగ్లే, బట్ రెండిట్లో సబ్జెక్ట్ ప్రిడికేటివ్ సేమ్ లేదు కాబట్టి, సో ఆల్ నో ఉంది కాబట్టి ఆల్ సమ్ నో ఉండాలి, ఆల్ సమ్ నాట్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇది రాసి చెప్తాం. బట్ ఇక్కడ ఓన్లీ సో నైదర్ వన్ నార్ టూ ఆర్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? అదేనా? సో ఇది ఇవ్వగానే ఫస్ట్ డయాగ్రామ్ వేసుకొని డ్రా చేసుకొని చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాన్సెప్ట్ అంతా ఫస్ట్ క్లియర్ చేసుకుంటే, సిలాజిజంలో కాన్సెప్ట్ అంతా క్లియర్ చేసుకుంటే క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవ్రీబడి కెన్ స్కోర్ 5 to 6 మార్క్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆల్ క్యాప్స్ ఆర్ బుల్లెట్స్. చూడండి, అది దాన్ని ఫస్ట్ డ్రా చేసుకోండి మనం. ఆల్ క్యాప్స్ ఆర్ బుల్లెట్స్, ఆల్ క్యాప్స్ ఆర్ బుల్లెట్స్. నో పిల్ ఈజ్ క్యాప్ అంట, నో పిల్ ఈజ్ క్యాప్. ఓకే, సో ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టుకోవాలి. నో పిల్ ఈజ్ క్యాప్, నో బుల్లెట్ ఈజ్ గన్. సో నో బుల్లెట్ ఈజ్ గన్, ఓకే. సో చూడండి, ఇక్కడ ఆల్ క్యాప్స్ ఆర్ బుల్లెట్స్, నో పిల్ ఈజ్ క్యాప్,
నో గన్, నో బుల్లెట్ ఈస్ గన్. ఇప్పుడు కంక్లూజన్ రండి. సమ్ క్యాప్స్ ఆర్ బీయింగ్ గన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ క్యాప్స్ ఆర్ బీయింగ్ గన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ క్యాప్స్ ఆర్ బీయింగ్ గన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. నో, అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే నో బుక్ ఈజ్, నో బుల్లెట్ ఈజ్ గన్ అన్నాడు. సో అంటే ఆల్ క్యాప్స్ ఆర్ బుల్లెట్ అయినప్పుడు సో సమ్ క్యాప్స్ ఆర్ గన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు? ఇక్కడ ఖచ్చితంగా నో ఉంది. సో దీన్ని తీసుకెళ్ళాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సమ్ బుల్లెట్స్ ఆర్ నాట్ పిల్స్. సమ్ బుల్లెట్స్ ఆర్ నాట్ పిల్స్. ఎస్, రైట్. ఎందుకంటే ఆల్ క్యాప్స్ ఆర్ బుల్లెట్స్ అన్నాడు, బట్ నో క్యాప్ ఈజ్ పిన్ అన్నాడు, పిల్ అన్నాడు. సో సమ్ బుల్లెట్ ఆర్ నాట్ పిన్స్. రైట్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్. మీరు అర్థమైందా? సో సమ్ బుల్లెట్స్ ఆర్ నాట్ పిల్స్. ఈ సమ్ బుల్లెట్స్ లో ఈ క్యాప్స్ ఉంటాయి. సో ఇది నాట్ పిల్, అది రైట్ ఆన్సర్. బట్ సమ్ క్యాప్స్ ఆర్ బీయింగ్ గన్. సో ఈ క్యాప్ గన్ అయ్యే పాసిబిలిటీ కూడా లేదు. సో ఫస్ట్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా మనం కాన్సెప్ట్ ని క్లియర్ చేసుకొని నెమ్మదిగా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే సో చాలా ఈజీగా వస్తాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు చేసే పద్ధతి ఏదైనా ఆన్సర్ రాంగ్ వచ్చిందని అనిపిస్తే నాకు కామెంట్స్ లో పెట్టండి. అయితే ఓకే. సో దీన్ని నేర్చుకోవడానికి, ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ కి తెలుగుకి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే సో ఇది చూడండి, సమ్ ఆల్ సమ్. సో ఇక్కడ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్, అంతే. సో మనం ఇంతే. మనకి ఇంకా తెలుగులో ఇచ్చేసుకునే కోసం ఏం లేదు. సో ఎగ్జామ్ ఇంగ్లీష్ లోనే రాయాలి. ఇంగ్లీష్ లో రాస్తేనే మనకి బెనిఫిట్. ఓకేనా? నెక్స్ట్ అది. సో ఈ రోజు రీజనింగ్ లో, సిలాజిజం లో అది. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసుకోండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, రైల్వే ఎగ్జామ్స్ కి సంబంధించిన వీడియోస్ అన్ని నీ మొబైల్లోకి డైరెక్ట్ గా వస్తాయి. ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.